హిందువుల పవిత్రమైన దేవాలయాలలో తిరుపతి ఒకటి. అక్కడ దేవుని ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంట. ఫుల్ మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఒక లైక్ వేసుకోండి. స్టార్ట్ చేద్దాం ఇక. కొన్ని సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతిలో లడ్డు తయారు చేయడానికి నందిని అనే కంపెనీ గీ సప్లై చేస్తుంది. అయితే 2023లోనే లడ్డు నాణ్యత తగ్గిందని ప్రజలు అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడారు. లడ్డూల నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు. అయితే మొన్న జరిగిన ఎలక్షన్ లో గవర్నమెంట్ మారడంతో అలాగే టీటీడీ చైర్మన్ కూడా మారాడు. టీటీడీ చైర్మన్ అంటే తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్. కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ ఓల్డ్ లడ్డు శాంపిల్స్ ని జూలై 17 తారీఖున టెస్ట్ కు పంపించాడు. టెస్ట్ రిపోర్ట్స్ జూలై 23 తారీఖున వచ్చాయి. ఆ టెస్ట్ రిపోర్ట్ లో ఫిష్ ఆయిల్ తో పాటు బీఫ్ ఫ్యాట్ కూడా కలిసిందని కన్ఫర్మ్ అయ్యింది. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. ఇండియాలోని ద గ్రేటెస్ట్ టెంపుల్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా? తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ ప్రసాదం అంటే ముందుగా గుర్తొచ్చేది తిరుపతి లడ్డు. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిపి ఎన్నో కోట్ల హిందువులకు తినిపించారు. దేవుడితో పెట్టుకున్నారు. అది ఎవరైనా శిక్ష పడాల్సిందే. మీరేమంటారో కామెంట్ చేయండి.